हाय फ्रेंड्स నేను మీ భాస్కర్ మేకల సో మొత్తానికైతే 14th వీక్ ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్ట్ అన్నమాట సో మొత్తానికి ఇది లీక్ అనుకుంటారా ఇన్ఫో అనుకుంటారా ఏదన్నా అనుకోండి బట్ ఇది మాత్రం 100% జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సో మాక్సిమం 100% అన్నానంటే ఆల్మోస్ట్ ఇదే జరుగుతదేమో అనే డౌట్ కూడా వస్తుంది అండ్ మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా చాలా క్లియర్ అప్డేట్ అన్నమాట ఈసారి హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందంట ఓన్లీ టాప్ 5 నే తీసుకెళ్ళాలి టాప్ 6 కాదు అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అలాంటి ఏమీ లేవు డైరెక్ట్ గా టాప్ 5 ని తీసుకెళ్లాలని ఫిక్స్ అయిపోయారా అంటే ఖచ్చితంగా అదే చర్చలు జరుగుతున్నాయంట సో మామూలుగా కాదు ఒకలా డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు నిజంగా డేంజర్ జోన్ లో నలుగురు ఉన్నారు సో వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేది అయితే క్లియర్ గా మాట్లాడతాను సో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది ఎక్కువ లాగ్ చేయను సో ఖచ్చితంగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే డబల్ ఎలిమినేషన్ ఉందా అంటే డబల్ ఎలిమినేషన్కి హైలీ ఛాన్సెస్ ఉందనంట బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట ఇప్పుడు నో సీక్రెట్ రూమ్లు నో తొక్క నో తోలు ఇలాంటివన్నీ ఏమీ లేదు క్లియర్ కట్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని అంట సో అది ప్లానింగ్ అనేది చాలా గట్టిగా చేస్తున్నారు బీబీ టీమ్ అనేది తెలుస్తుంది అండ్ ఈసారి టాప్ 6 కాదు ఏకంగా ఓన్లీ టాప్ 5 నే తీసుకెళ్ళాలి సో టాప్ 5 తీసుకెళ్లాలంటే ఎవరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు 7 ఉన్నారు హౌస్లో సో దాంట్లో ఛాన్సెస్ ఎవరికి ఉంది విష్ణుప్రియ నబీలు రోహిణి ప్రేరణ సో ఈ నలుగురికి అయితే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్లో ఈ నలుగురిలో ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం దాంట్లో ఎక్కువ రిస్క్ ఉంది ఎవరు నబీలు అండ్ రోహిణి విష్ణుప్రియకి హెవీగా ఎక్కువగా డేంజర్ జోన్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం పోల్స్లు చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ కానీ ఎగ్జిట్ మన ఆఫ్లైన్ పోల్స్ ఎక్కడ చూసుకున్నా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ వెబ్సైట్లు కానీ ఏ పోల్స్ చూసుకున్నా కూడా మోస్ట్లీ గౌతమ్ ఆర్ నిఖిల్లే టాప్లో ఉన్నారు బాటంలోకి వచ్చేసరికి కొన్నిట్లలో రోహిణి అయితే కామన్ రోహిణి నబీలు విష్ణుప్రియ ఈ ముగ్గురు అయితే ఎక్కడ చూసినా బాటంలో ఏదో ఒక దాంట్లో బాటంలో అయితే ఉంటున్నారు సో అలాంటప్పుడు ఎలిమినేషన్ ఎవరు ఒకరు రోహిణి అది ఫిక్స్ అయిపోండి రోహిణి ఎలిమినేషన్ అనేది ఫిక్స్ అయిపోండి సో బట్ ఇంకొక ఎవరు ఇంకో కంటెస్టెంట్ ఎవరు వెళ్ళిపోబోతున్నారు అని అంటే మ్యాక్సిమం నబీల్ వెళ్ళిపోవాలి సో ఎందుకంటే విష్ణుప్రియ 100% సేఫ్ ఎవరు ఎన్ని అనుకున్నా ఏమి చేసినా రాసి పెట్టుకోరా సంబా ఖచ్చితంగా ఈ మాట నేను ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా చెప్తున్నాను సో విష్ణుప్రియ ఇస్ ద టాప్ 5లో కన్ఫామ్గా ఉంటుంది సో టాప్ 5లో విష్ణుప్రియ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటే మరి మిగతా వెళ్ళిపోయే పర్సన్ ఎవరు ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటి రోహిణి ఒకరిని పక్కకు తీస్తే ఇంకా నెక్స్ట్ ఉన్నది ఎవరు నబీలు ప్రేరణ సో వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది కదా మరి నబీల్ కాకుండా ప్రేరణని ఎందుకు తీస్తారు అని అంటే నబీల్ని తీసేయడం వల్ల షోలో కొంతవరకు టీఆర్పీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది బట్ అలాగని ప్రేరణను తీసే ఛాన్సెస్ కూడా లేదు అని అంటే ఖచ్చితంగా ప్రేరణకు కూడా ఛాన్స్ ఉంది అండ్ ప్రేరణకి నిన్న నాకు తెలిసి ఇస్మార్ట్ జోడీ గురించి ఏదైతే చెప్పారో సెలెక్ట్ చేశారో ఓంకార్ గారు అది మిమ్మల్ని కూడా తీసుకుంటున్నామని చెప్పారు కదా సో దాన్ని ఏమన్నా సింక్ చేస్తారా అనేది ఎక్కడో తేడా కొడుతుంది నాకు సో మీకేమనిపిస్తుంది ఏందో నాకు తెలియదు నాకైతే నిజంగానే ఎక్కడో తేడా కొడుతుంది అబ్బా సో ఆ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందనంటే సో అక్కడ ఆమెకు ఆఫర్ వచ్చింది ఇక్కడ ఇందులో నుంచి ఎలాగో విన్నర్ కాలేదు విన్నర్ రేస్లో లేదు కాబట్టి టాప్ 5 రేస్లో ఉంది సో విన్నర్ రేస్లో లేదు అలాంటప్పుడు ఆమెను తీయడం వల్ల మ్యాక్సిమం యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఆమెకు అక్కడ ఆఫర్ వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద ఫరక్ పడే అంత సిచ్యువేషన్ ఏమి ఉండదు అని చెప్పేసి బిగ్ బాస్ ఏమైనా ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రేరణ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది అండ్ లేదు అని అనుకుంటే నబీల్ ఎలిమినేషన్ అవ్వాలి సో నబీల్ ప్రేరణ రోహిణి ఈ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు అనేది మనకు తెలిసిన ఇన్ఫో అండ్ ఈసారి పక్కాగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు బట్ అది ఎంతవరకు నిజమవుతుందో ఏందో తెలియదు కానీ నాకు తెలిసిన ఇన్ఫో అండ్ హైలీ సోర్సెస్ వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ అనుకోండి ఇంకేదన్నా అనుకోండి బట్ మనకు తెలిసినంత వరకు ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంట సింగిల్ ఎలిమినేషన్ కాదంట అది ప్లానింగ్ అయితే నడుస్తుంది ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్లో మ్యాక్సిమం సేవ్ చేయరు ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లు కూడా మ్యాక్సిమం అదే జరుగుతుంది సాటర్డేలో ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ప్రీవియస్గా మీరు ఏదైనా మంచి ఉన్నది ఏదన్నా
కరప్షన్ చేసుకోవాలనుకుంటున్నారా, ఏ వీక్లో ఏ ప్రాబ్లం ఉంది, ఎవరితో ఏ డిస్టర్బెన్స్ ఉంది, ఈ వీక్ని రివైండ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీక్లో ఏం చేంజ్ చేసుకోవాలి, మీకు నచ్చని వీక్, ఇలాంటివన్నీ ఒక స్క్రోలర్ పెట్టి దాన్ని తిప్పుతూ ఉంటారు కదా. 1 నుంచి ఇప్పటి వరకు 14 వీక్స్ వరకు ఉన్న దాంట్లో ఎవరు ఏది కరప్షన్ చేసుకోవాలి, ఎవరు ఎవరు కాదు అని అంటారు. అండ్ అదే జరుగుతుంది ఈరోజు, పెద్దగా ఏముండదు. అండ్ ఈసారి నాగార్జున గారు పెద్దగా ఎక్కడ ఎవరిని క్వశ్చన్ చేసి ఇద్దరు క్లాస్ వీక్ అంత సిచ్యువేషన్ లేకుండా ఉంటుంది అనుకుంటా. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది, మందలించి వదిలేస్తారు. అలా కాదు, ఈ టైంలో కూడా ఇంత ఎండింగ్ వచ్చినాక కూడా మీరు ఇదే పని చేస్తే ఈ నోరు జారడాలు ఏంటని పెద్దగా లైట్గా క్లాస్ వీక్ వదిలేస్తుండొచ్చు, అదే జరుగుతుంది. అండ్ ఈ రిమైండింగ్ అనమాట, రిమైండర్ లెక్క ఆ రిమైండర్ ప్రీవియస్లో ఏ వీక్లో మీకు నచ్చలేదు, ఏ వీక్లో మీకు నచ్చింది, ఎవరితో బాండింగ్ అయింది, మీరు ఇద్దరు పేరుగా వచ్చారు కదా, ఎవరితో ఎక్కువ కనెక్షన్ ఉంది, ఇలాంటివన్నీ అడిగే ఛాన్సెస్ ఉంది. పెద్దగా క్వశ్చన్ చేస్తారని ఎక్స్పెక్టేషన్ అయితే చేయకండి. సో మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా రోహిణి ప్రేరణ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంది. బట్ నబీల్ కూడా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి అప్డేట్ ఇలా రాగానే అలాగే పెట్టేయడానికి ఛాన్స్ ఉంది, అలాగే పెడతాను. సో ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఒకసారి టక్ మని కొట్టండి. సో అంతకుమించి ఇంకేం లేదు. సో వెరీ క్విక్లీ అప్డేట్ కాబట్టి మీకు అందుకని చాలా షార్ట్ అండ్ స్వీట్గా క్లోజ్ చేశాను. సో రోహిణి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. టాప్ 5ని చేంజ్ చేసిన అవినాష్ అనమాట, ఇంతకు మించి ఏమీ లేదు. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్